యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎందుకు కోరాలి? తన తృప్తి కోసం కాదు, లేక ఇతరులు తనను స్వీకరించాలని, తనకు పేరు ప్రఖ్యాతులు కలగాలని కాదు. 7వ వచనం ప్రకారం రాయబడిన వాక్యం నెరవేరాలనే అలా కోరాలి. ప్రతి విశ్వాసి ఇతరుల క్షేమం గురించే ఆలోచిస్తూ ఉండాలి, కానీ తన క్షేమం గురించి కాదు. అన్నిటికంటే మేలుకరమైనటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఏవి అంటే ఇతరులకు ఎక్కువ మేలు చేసేందుకు మనం సహాయపడటమే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవు మాకు అనుగ్రహించే కృపా వరములను మేము ఆసక్తితో పొందుకొని ఆ ప్రకారం నీ పక్షంగా జీవించే ధన్యతను ఈ దినాన మాకందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.